హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని అనుకున్నాను. ఈరోజు మార్నింగ్ టిఫిన్ పొంగల్ చేస్తున్నానండి. ఇంకా నమితకు మార్నింగ్ క్లాస్ అంటే 9 నుంచి 12:30 1 రిటర్న్ వస్తుందండి. ఇంకా టిఫిన్ తినిపోతాను. పొంగల్ చేయమ్మా అంటే స్వీటు కారం పొంగల్ చేస్తున్నానండి. నా కొడుకు వచ్చినాడు కదా హాస్టల్ నుంచి. వాడికి నోరు పగిలిందమ్మా ఏమైనా చెయ్యి స్వీటు అంటే స్వీట్ పొంగల్ కారం పొంగల్ చేస్తూ ఉంటానండి. పొంగల్లో ముందు అయితే తమిళనాడులో ఫేమస్ అండి. ఇప్పుడు అన్ని చోటు ఫేమస్సే. కర్ణాటక ఇంకా మార్నింగ్ టిఫిన్కి ఏం చేయాలో అంటే ఇదొక రోజు చేసుకోవచ్చు అని ఈజీ అయిపోతుందని చేస్తాము. మీలో పొంగల్కి ఎవరికి ఇష్టం అండి? మీరు ఎక్కడి నుంచి చూస్తుంటారో కామెంట్ పెట్టండి. మా ఇంట్లో పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇంకా త్వరగా అయిపోతుంది అని చెప్పి ఇంకా కుక్కర్కి పెట్టేసి తిరువాత పెడతా ఉన్నానండి. బాదాం కిస్మిస్ అన్నీ వేసి తిరువాత పెడతా ఉన్నానండి. ఫస్ట్ కారం పొంగల్కి టిఫిన్ అది జల్దీ కావాలని చెప్పి బాక్స్కి టిఫిన్ తినేదానికి ఇంకా జల్దీ కారం పొంగల్ పెడతా ఉన్నానండి. మిరియాలు అన్నీ దంచేసి జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా అయిపోయింది. పెద్ద కుక్కర్లో పెట్టినాను కదా, ఇంకా దాంట్లోకి తిరువాత అంతా వేసి కొంచెం వేడి నీళ్ళు ఉప్పు పసుపు వేసి కారం పొంగల్ చేస్తానండి. నెక్స్ట్ దీన్ని కడుక్కొని దీంట్లోనే వేపుకునేదానికి బాగుంటుంది అని చెప్పి స్వీట్ పొంగల్ కూడా దీంట్లోనే పెట్టుకున్నానండి. స్వీట్ పొంగల్ చాలా బాగా కుదిరిందండి. కొంచెం బెల్లం పానకం చేసేసానండి. బెల్లం కరిగినాక సోదిచ్చి పానకం చేసేసుకున్నానండి. కొంచెం పాలు కొబ్బరి గసాలు కొంచెం మరలిచ్చి పైన షుగరు వట్టి కొబ్బరి అంతా వేసి తిరువాత వేసినానండి. బాదం కిస్మిస్ అంతా నెయ్యి పెట్టి వేసానండి. చాలా బాగా కుదిరిందండి స్వీట్ పొంగల్. మీ ఇంట్లో ఏమండి టిఫిన్? మా ఇంట్లో అయితే స్వీట్ పొంగల్ కారం పొంగల్ అండి. ఇంకా సాటర్డే టిఫిన్ అండి ఇది. స్వీట్ పొంగల్ అంటే మనకు అంత ఇష్టం లేదండి. కాకపోతే ఇప్పుడు నోరు పగిలింది అని చెప్పేసి స్వీట్ పొంగల్ తింటున్నాడండి. స్వీట్ పొంగల్ చాలా బాగుంటుందండి. షుగర్ కొంచెం బెల్లం రెండు వేయాలండి. చాలా బాగా వస్తుంది. మా ఊర్లో వర్షం వచ్చిందండి. చూడండి ఎట్లుంది వెదర్. అందుకని ఇంకా సాయంత్రం స్నాక్స్ చేస్తూ ఉన్నానండి. రండి మీకు స్నాక్స్ దొరుకుతుంది. మా సైడ్ అయితే మేము బొరుగులు అంటామండి. మీరు వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. ఆనియన్స్ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి ఇంకా నోరు పగిలిందని పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేయలేదండి. ఉప్పు కారం పొడి మసాలా పొడి కారం పొడి మసాలా పొడి సప్పన్ పొడి అన్నీ వేసి మిక్స్ చేశానండి. పైన కారాలు వేసి కలిపానండి. కొంచెం నూనె వేస్తే కాగపెట్టి నూనె వేస్తే బాగా పట్టుకుంటుందండి అంతా. సాయంత్రం స్నాక్స్కి బొరుగులండి. టీ మళ్ళీ బ్రెడ్ తిన్నారు. చాలా వెదర్ కూల్ ఉంది కదా, ఇంకా బొరుగులు వేసేయమంటే ఇలా చేసుకొని తిన్నారు చూడండి.
నా కొడుకు బన్ మళ్ళీ టీ. నైటు తిరువాత అండి, గొజ్జొట్టలు చేశాను. చాలా బాగా వచ్చిందండి. గొజ్జు ఫస్ట్ నానబెట్టి తిరువాత సపరేట్గా పెట్టి కొంచెం బెల్లం వేసి దాంట్లో తిరువాత బాగా నూనె తేలేలాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకొని తర్వాత మసాలా పొడి, పసుపు పొడి, కారం పొడి, హోమ్మేడ్ పసుపు పొడి, ఎంటీఆర్ మసాలా పొడి వేసానండి. తర్వాత నూలు, జీలకర్ర, తెల్ల నూలండి, కలరు బ్లాక్ వస్తుందని చెప్పి వట్టు కొబ్బరి అన్నీ మిక్సీ పెట్టి వేసానండి. కొంచెం ముద్దుబేళ చిన్నబేళ ఏపి వేయాలండి, చాలా బాగా వస్తుంది. థిక్నెస్ ఉంటుంది, టేస్ట్ వస్తుందండి. మా ఇంట్లో గొజ్జొట్టలు చాలా ఇష్టం పడి తింటారండి. నైట్ ఏమి భోజనం వద్దామా, సింపుల్ టిఫిన్ చేయని చెప్పి టిఫిన్ చేపించినారండి గొజ్జొట్టలు. ఇలాగే నూనె తేలాలండి. తర్వాత అటుకులేసి కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసి కలిపానండి, కొంచెం సాల్టేజ్ అవుతుంది అని చెప్పి. ఇంకా అందరికీ బోర్ కొడుతుందండి. ఇంకా రైస్, చారులు, కూరలు తినాలంటే ఇంకా హాస్టల్లోనే ఎక్కువ చారులు, కూరలే చేస్తూ ఉంటారమ్మా. ఇంకా వద్దు, ఏమైనా సింపుల్ టిఫిన్ చేయంటే గొజ్జొట్టలు చేశానండి. మీ ఇంట్లో మీరు చేస్తారండి గొజ్జొట్టలు? ఇలా అయింది ఫైనల్గా. వీడియో పెట్టాలా అని చెప్పి కలిపి వదిలేసాను, ఎలా అయిందో ఏమో అని అనుకున్నానండి. బ్రహ్మాండంగా అయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. ఇంతే అండి. బాయ్ అండి. మీకు కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. మీరు ఎక్కడి నుంచి చూస్తుంటారో కామెంట్ పెట్టండి. నా పేరు గాయత్రి గౌరీష్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇది ఈవినింగ్ పూలు పీకేసి కట్టానండి. బాయ్.